నమస్కారం. మీ విజయ్ కుమార్ గారు. సామాజిక శ్రేయస్సే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క లక్ష్యం. కమ్యూనిజానికి అనేక నిర్వచనాలు ఉన్నప్పటికీ వ్యవస్థలో మార్పు, ఆకలి, నిరుద్యోగం, దారిద్ర్యం, నిరక్షరాస్యత లేని వ్యవస్థ కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటుంది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ శత వసంతాలను జరుపుకుంటుంది. అంచేత కమ్యూనిస్ట్ పార్టీ జరుపుకునే ఈ శత వసంతాలు కేవలం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మాత్రమే జరుపుకోవటం లేదు. మొత్తం కమ్యూనిస్టు పార్టీ నుంచి భావ సారూప్యత, సైద్ధాంతిక సారూప్యత ఉన్నప్పటికీ కొన్ని ఎత్తుగడలు, వ్యూహ రచనల్లో ఉన్నటువంటి తేడాలు, ఆలోచన విధానాలు, మితవాద, అతివాద ధోరణులు కమ్యూనిస్టు పార్టీలను విడదీసినప్పటికీ ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలు సన్నగిల్లటం లేదు. కమ్యూనిస్టు ఉద్యమాలు లేకపోతే పేద ప్రజల గోడు వినిపించేవాళ్ళు లేరు. కమ్యూనిస్టు ఉద్యమాలు లేకపోతే కార్మికుల సమస్యల గురించి చెప్పేవాళ్ళు లేరు. సుదీర్ఘ భారతదేశ చరిత్రలో ఒక స్వతంత్ర భారతదేశంగా, రిపబ్లిక్గా మన దేశం వచ్చిన తర్వాత తొలి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రజాస్వామ్య దేశంలో సమస్యపై ఎలుగెత్తి చాటింది కమ్యూనిస్టు ఉద్యమం మాత్రమే. వీరులు రాలిపోతున్నారు. అనేక మంది కమ్యూనిస్టు యోధులు తుది వరకు, ఇటీవల కాలంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ, అంతకుముందు సీతారాం యేచూరి కానీ, అలాగా అనేక మంది ఈ ఉద్యమాలలో నెలకొరుగుతున్నారు. అనేక మంది పేద ప్రజల పక్షాన నిలిచి అడవుల్లో పోరాటాలు పోరాడి ప్రభుత్వ విధానాల ఫలితంగా కానీ ఆహుతైపోతున్నారు. ఇవన్నీ కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి తీవ్రతకు నిదర్శనాలు. ప్రశ్నించటం నేర్పుతున్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలపరుచుకోవాల్సినటువంటి అవసరం లౌకికవాద శక్తులకి ఖచ్చితంగా ఉంది. కమ్యూనిస్టులు బలపడినప్పుడే